దేవుళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళ లేక చాలామందా? నేను వాళ్ళకి సర్వసాధారణంగా చెప్పే మాట ఏమిటంటే, మనం సృష్టించుకున్నవాడు లేకపోతే మనం సృష్టించుకున్న దేవుళ్ళు అనేకం, మనల్ని సృష్టించిన వాడు మాత్రం ఒకడే. వీ హ్యావ్ ఎ డైలమా టుడే. దేవుడు ఒక్కడా అనేకమా? అందుకనే చాలామంది యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత ఇతర దేవుళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా సరే, చాలా సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు చెప్తున్నట్టు యేసే దేవుడైతే మరి ఫలానా దేవుడు దేవుడు కాదా, ఫలానా దేవుడు దేవుడు కాదా అని అడుగుతుంటారు. అది మీరు నిర్ణయించుకోవాలని చెప్తాను నేను వాళ్ళకి. భారతదేశంలోని మత సారాంశాన్నంతటినీ ఒక్క పుస్తకంగా, ఒక్క సంకలనంగా రచించినవాడు. తన శిష్యుడు ఒక రోజున, నాకు ఒక మంచి గురువుని పరిచయం చేయండి సార్ అని వస్తే, అతను కేరళ సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సుధాకర్ పిళ్ళై. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓ చిన్న పుస్తకం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఏమిటా పుస్తకం? యేసుక్రీస్తు వారి గురించిన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం. ఏమిటా పుస్తకం? బైబిల్లోని 2వ భాగం, కొత్త నిబంధన. ఆ పుస్తకాన్ని తెరిచిన తర్వాత, అది బైబిల్ అని తెలుసుకున్న తర్వాత సుధాకర్ పిళ్ళై ముఖం ఎర్రపడింది. మీరేదో మంచి గురువుని పరిచయం చేస్తారని వస్తే, ఈ నిమ్న జాతి దేవుణ్ణి నాకు పరిచయం చేస్తారేంటి సార్? డాక్టర్ సర్వేపల్లి తాపీగా ఒక మాట అన్నాడు, సుధాకర్, నా మీద గౌరవంతో వచ్చావు, నమ్మకంతో వచ్చావు, గురువు కావాలన్నావు, పరిచయం చేస్తున్నా, నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఆ పుస్తకం చదువు. ఆ గురువు గారు నీకు నచ్చకపోతే మళ్ళీ రా, అప్పుడు 2వ గురువు గురించి ఆలోచిద్దాం. దేవుని గురించిన సందిగ్ధాన్ని తొలగించే నిజమైన గురువు, దేవగురువు, గురుదేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు.